పరిశుద్ధ లేఖన భాగంలో నుండి వాక్యాన్ని చదువుకుందాము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యోధా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వెనుకడలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, యెహోవా దయచేయు రక్షణను మీరు చూసేది. అంటే యెహోవా దయచేయు రక్షణ మనము చూడాలి అని అంటే మనం ఏం చేయాలని అంటే నిలబడి చూడాలి. శోధన సహించేవాడు ధన్యుడు. శోధనలో వాడు నిలిచిన యెడల వాడికి జయం వస్తుంది. మన జీవితాల్లో ఎప్పుడు కూడా తొందరపాటు అనేది మన జీవితంలో ఉంటూ ఉంటుంది. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు మనకి జవాబు రావాలి అని అంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళి ఆయన విశ్వాసంతో మనం వెళ్ళినప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చే వారికి ప్రతిఫలము దయచేస్తాడని నమ్మి మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే వేచి ఉండాలి. ఆ వేచి ఉన్నప్పుడు కంపల్సరీ మన జీవితంలో కార్యం జరుగుతుంది. పిల్లారా, దేవుడు మనతో ఉన్నాడనే సంగతి చాలా మంది మర్చిపోతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కంపల్సరీ దేవుడు మనతో ఉన్నాడు. రండి, ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో, ప్రభుని కలిగి ఉన్నారో, వారి యందు దేవుడు, దేవుని యందు వారు ఏకమై ఉంటారు అనే సంగతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇక్కడ రాయబడిన మాటల్లో ఒక మాట మనం చూస్తే ఆయన అంటున్నాడు, యోధా వారులారా, యెరూషలేము కాపరస్తులారా, మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా, మీతో కూడా ఉన్న యెహోవా అంటే మీతో కూడా ఉన్న యెహోవా. ఈ మాట మనం అందరం కూడా అప్లై చేసుకోవాలి. నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన నీకు జవాబు వస్తుంది. నీతో కూడా ఉన్నటువంటి యెహోవా ఆయన నీ పక్షమున యుద్ధం చేస్తాడు, నీ పక్షము పోరాడతాడు. నీకు కావాలని ఏదైతే నీకు అవసరమో అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు కానీ మనం ఏం చేస్తున్నామంటే భయపడుతున్నాం. భయపడకండి, జడియకండి అని మాట్లాడాడు. మీరు ఏ విషయంలో కూడా భయపడొద్దు, జడియొద్దు. మీతో కూడా దేవుడు ఉన్నాడు. ఈ సంగతి భక్తిహీనులు చాలా మంది నమ్మిక లేక భయపడేవారు ఉన్నారు. ఒక సందర్భంలో ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదవగలిగితే, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము మనం చూడగలిగితే, దైవజనుడైన పనివాడు పెందల కాడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టూకుని ఉండుట కనబడింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేద్దాం,
ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు. పిల్లార దైవజనుడి పనివాడు పెందల కాలై లేచి బయటకు వచ్చేటప్పటికి ఆ గుర్రములు రథాలు ఆ పట్టణము చుట్టూ కనబడ్డాయి. గుర్రాలు రథాలు ఆ పట్టణం చుట్టూ కనబడినప్పుడు అతడు భయపడిపోయి ఆ పరిగెట్టుకుని వచ్చి లోపలికి వచ్చి అక్కడ మాట్లాడుతూ, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేదుము అని ఆ దైవజనుడితో అనగా దైవజనుడు భయపడద్దు. ఎందుకు అంత ఆ పిల్లరా ధైర్యం ఏంటి? ఈయనకి ఈ దైవజనుడికి ధైర్యం ఏంటి? పిల్లలు ఇతడు బయటికి రాలేదు, ఆ సైన్యాన్ని ఆ గుర్రాలని చూడలేదు. చూడకపోయినా సరే నువ్వు భయపడొద్దు అంటున్నాడంటే ఆయనతో ఆయన పక్షాన దేవుడు ఉన్నాడని ఆయనకి బాగా తెలుసు. పిల్లలు ఇక్కడ ఆలోచన చేస్తే అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము ఆ గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూసెను. అదండి వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను చూడండి, అంటే ఒక దైవజనుడు ధైర్యం చూడండి, ఒక పనివాడు అవిశ్వాసం. అలాగే ఈ పనివాడు లేక చాలా మందికి తొందర ఎక్కువ. మనము మన మీదకి వచ్చినా, భయం లాంటి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, శోధనలు వచ్చినా, ఏదొచ్చినా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము సర్వశక్తి కలిగినటువంటి దేవుని నమ్మి ఉన్నాం, సహాయము చేసే దేవుని నమ్మి ఉన్నాం. పిల్లల ప్రార్థిస్తే ఆలకించేటటువంటి ఆయనని మనము నమ్మి ఉన్నాం. కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు అని చెప్పడానికి ఎలీషా మనకి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆ పనివాడవుతే, అయ్యో ఏలినవాడా, మనం ఏమి చేతుము, ఇదిగో శత్రువులు వచ్చి మన పట్టణం చుట్టూ మనల్ని ముట్టడ వేశారు, అయ్యో దైవజెండా మనం ఏం చేదుము అని కేకలు వేస్తూ ఉంటే దైవజనుడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాడు. వారికంటే అధికులై ఉన్నారు. పిల్లారా, మన పక్షాన్ని ఎవరు లేరు అనుకుంటాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ దేవుని దూతలు ఉంటాయి. ప్రియులారా, ఏ ఆపద రాకుండా ఆయన వారిని కాపాడతారు. అదే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీవు మార్గం గుండా వెళ్తున్నప్పుడు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. పిల్లారు, ఈరోజు ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాము. ఆ పనివాడవుతే అవిశ్వాసంతో పిల్లారు దైవజనుడి దగ్గరే ఉన్నాడు, కానీ దైవజనుడికి ఉన్నటువంటి విశ్వాసము లేదు. ప్రార్థనకే వస్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, కానీ ప్రియులార విశ్వాసులకు ఉన్నటువంటి విశ్వాసము లేని వారుగా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి గమనించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. కానీ దేవుని నమ్మినటువంటి భక్తులు ప్రియులారా ఎలా ఉంటారు అనేది మనం ఆలోచన చేస్తే ఎంత ధైర్యంగా ఉంటారన్నది ఇంకా మనం చూడగలిగితే కీర్తన గ్రంథము చూడండి 42వ అధ్యాయం 5వ వచనం ఒక మాట చదవగలిగితే, కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం మనం చూడగలిగితే, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నువ్వు ఎలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనే మన రక్షకుడు,
అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను ఆయన నేను స్తుతించెదను. అక్కడ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా నాలో ఎలా కుంగి ఉన్నావు, నా ప్రాణమా నీవు ఎలాగో కుంగి ఉన్నావు, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదు. తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు. ఒకవేళ కృంగిపోతున్నావా, లేకపోతే ప్రియులారా అండి వేదన పడుతున్నావా, లేకపోతే జరగదని బాధపడుతున్నావా, ప్రభు అంటున్నాడు, నీ ప్రాణంతో చెప్పుకో, నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నువ్వు ఎలా తొందరపడుతున్నావు, తొందరపడకండి. ప్రియులారా, యెహోవా ఆయన రక్షణను మీరు కళ్ళారా చూస్తారు. ఆయన అంటున్నాడు, ప్రియులారా తొందరపడకు, నా ప్రాణమా నువ్వు తొందరపడకు, నాలో నువ్వు ఎలా తొందరపడుచున్నావు, దేవుని యందు నమ్మిక ఉంచు అని మాట్లాడు. ఈ రోజున భక్తులైన వారికి ఎలాంటి ధైర్యం ఉంటుంది? అందరూ కూడా ఏమై ఉండాలంటే ఎలాంటి ధైర్యం కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. ప్రియులారా, కృంగిన సమయములలో మనమే ధైర్యపరచుకోవాలి. నా ప్రాణమా నువ్వు కృంగిపోకు, నా ప్రాణమా నువ్వు తొందరపడకు, దేవుని యందు నమ్మిక ఉంచు అని మనం ఎప్పుడైతే ప్రియులారా మన ప్రాణంతో మనం చెప్పుకుంటామో, మనం ధైర్యంగా ఉంటామో, అప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. ప్రియులారా, నమ్మితే గనక కంపల్సరీ దేవుడు చేసే కార్యాలు కళ్ళారా మనం చూడడానికి అవకాశం కలుగుతుంది. పరిశుద్ధ లేఖనంలో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం కానించి మనం చదివితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రియులారా మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదివితే, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూద్దువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని, నువ్వు నమ్మిన ఎడల, నువ్వు నమ్మితే గనక దేవుని మహిమను చూద్దువని ఆమెతో చెబుతున్నాడు. ప్రియుల అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి తండ్రికి ప్రార్థన చేసి, కన్నులు పైకెత్తి ప్రార్థన చేయగానే ప్రియులారా 43వ వచనం మనం చూస్తే, ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లను పోనీయుడని వారితో చెప్పారు. ప్రియులారా, ఇంకా చూడండి, కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇదిగో నీవు నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తావు, నమ్మితే ఆయన కార్యం చూస్తావు. మరియతో అంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని కార్యం చూస్తావు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నమ్మితే నీ జీవితంలో దేవుని కార్యం చూస్తావు, నీ జీవితంలో అద్భుతం చూస్తావు. అక్కడ ప్రియులారా ఆయన చేతులెత్తి ప్రియులారా ప్రార్థన చేయగా ఆ కింద వచనాలలో చనిపోయిన వానితో లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేద వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. ఈ కార్యములు చూసిన వారు ఎవరైతే ఈ కార్యాన్ని చూశారో, ఈ కార్యములు చూసిన యూదులలో అనేకులు ఆయన యందు నమ్మిక ఉంచారు. అనేకులు ఎప్పుడైతే మన జీవితంలో కార్యం జరగడం ఎదటి వారు చూశారో,
ప్రియులారా, వారు మన జీవితంలో ఇలాగా దేవునికి ప్రార్థన చేశాను, దేవుడు నాకు నా జీవితంలో ఈ కార్యం చేశాడు అని మనము గనక ప్రియులారా ఎదటి వారికి మనం చెబితే, ఆ చెప్పిన మాటను బట్టి వారు ఏమవుతారంటే విశ్వాసం కలిగి దేవుని నమ్మి వారు కూడా ప్రియులారా ఆ లోకంలో నుండి బయటకు రావడానికి అవకాశం కలుగుతుంది. ప్రియులారా, మనము చదువుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీరు యెహోవా దయచేయు రక్షణను మీరు కళ్ళారా చూసేది. మీరు భయపడకుండా మీరు నిలిచి ఉంటే కనుక యెహోవా దయచేయు రక్షణను మీరు కళ్ళారా చూస్తారని దినవృత్తాంతాల గ్రంథంలో మనము చదువుకున్నాం. దినవృత్తాంతాల గ్రంథం 20 అధ్యాయం 17 వచనంలో యెహోవా దయచేయు రక్షణను మీరు చూసేదరు, మీరు భయపడకుండా మీరు అలాగా నిలిచి ఉండగలిగితే కనుక ఆయన చేసిన కార్యమును మీరు చూస్తారని అక్కడ ఉన్నటువంటి యూదా వారికి యెహోషాపాతు రాజుకు చెప్పడం జరిగింది. పిల్లలు అప్పుడు వాళ్ళు నిలిచి ఉన్నారు. ఆ పిల్లల దైవజనుడు చెప్పినట్లుగా వారు చేసినప్పుడు 21 వచనంలో, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారము ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయనకి స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, షేయరు మాన్యవాసుల మీదను మాటలు గాండ్రులను పెట్టెను కనుక వారు హతులైన. వీళ్ళారా, మనము నిలిచి ఉంటే గనక కంపల్సరీ ఆయన చేయి కార్యములు మనం చూడగలుగుతాం. వారిని అంటున్నాడు, మీరు నిలిచి ఉండండి, మీరు ఏం చేయొద్దండి. వారు నిలిచి ఆ యెహోవాను స్తుతించుటకును ఆ గాన ప్రతిగానములు చేయడానికి వారు నిలిచి దేవుని స్తుతించుచు గాన ప్రతిగానములు చేసి పరిశుద్ధ అలంకారం ధరించుకుని పాడుటకు స్తుతించడం మొదలుపెట్టి యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయనకు స్తోత్రము చేయడని మీరు పాడుతూ ఉండగా ప్రియులారా, దేవుడు ఆ శత్రువులతో యుద్ధం చేసినప్పుడు ప్రియులారా, ఆ శత్రువులు ఏమయ్యారంటే ఇశ్రాయేలు మీద ఓడిపోయారు. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో అద్భుత కార్యములు దేవుడు చేస్తాడు. కాబట్టి మీరు ఆయన చేసే వరకు నిలిచి ఉండి మనం చూడగలిగితే మన జీవితాల్లో మనం కార్యము పొందుకుంటాం. భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు, నువ్వెలా తొందరపడుచున్నావు, ఆయన యందు నమ్మిక ఉంచు అని మనతో మాట్లాడుతున్నారు. కనుక మన ప్రాణంతో కూడా ఒకవేళ మన ప్రాణం కృంగి ఉంటే, కార్యం జరగట్లేదు, లేదా నా పరిస్థితి మారట్లేదు, నా జీవితం ఇలాగే ఉండిపోతుందా, నా బ్రతికింతేనా అని ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఉంటే ప్రభు చెప్తున్నారు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు పరిశుద్ధ అలంకారం ధరించుకుని ప్రభుని స్తుతిస్తూ నువ్వు ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ జీవితాన్ని నువ్వు గడపగలిగితే కంపల్సరీ నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. కాబట్టి గమనించవలసిందిగా ప్రభు పేరును మనవి చేస్తూ ఈ మాటలు దేవుడు మన వెనుకడలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం పిల్లారా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని దాని జీవితాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభు పేరు మనం చేయించున్నాను. ప్రార్థన. మహాకనికరం కలిగినటువంటి మా పేపర్లో గొప్ప తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైనటువంటి కొందరములు స్తోత్రంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మీ మహాదయలో మహాకృపలో గడిచినంతా కూడా ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి మీరు ఎక్కడ చెడును భద్రపరిచి మంచి ఆరోగ్యమును ఆవిష్కారాన్ని మాకు అనుగ్రహించి ప్రభు, మీ సన్నిధిలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు తండ్రి ప్రభు. నా బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నది ఈ దిన జీవితాన్ని ప్రారంభించిన నా బిడ్డలు సిద్ధపడుతుండగా వారి పనులు, ప్రయాణాలు, వ్యాపారాల్లో, ఉద్యోగాలు మీ తోడుగుని సాయం చేయండి ఆయన. ఉదయాన్నే లేచి వలలు వేసిన పట్టుబడికి వెళ్ళే బిడ్డలు, ప్యాకింగ్ వెళ్ళే బిడ్డలు, పెయింటింగ్కి వెళ్ళే బిడ్డలు, హ్యాపీ పనికి వెళ్ళే బిడ్డలు, రైల్వే పనికి వెళ్ళే బిడ్డలు, ఐరన్ పనికి వెళ్తున్నవారు, కంపెనీకు, ఫ్యాక్టరీకు, హాస్పిటల్స్కు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, ఇలా ఆయా పనులకు వెళుతుండగా మీకు ఆపదల భద్రత ఇచ్చేయండి. కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజంతా మీకు ఆపదల భద్రత వరకు అనుగ్రహించండి.
చలిమే కావాలంటున్న చలిమే పనికి వెళ్తున్న వారు ఉన్నారు. చలిమే కావాలంటుండగా పనికి వెళ్తుండగా మీకు ఆపదల భద్రత వారికి అనుగ్రహించండి. చెరువులు చేస్తున్న వారు ఉన్నారు. చేపల చెరువులు, రైలు చెరువులు చేస్తుండగా ఆయన ఆ చెరువులు సమృద్ధిగా పాలించడానికి మీకు చూపించండి. అలాగే నాయన మీ నామను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఇది తండ్రి మా ప్రియులు అనేక మంది గల్ఫ్ దేశాలు, అమెరికా దేశాలు, కువైట్ దేశాలు, ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు, ఆయా ప్రదేశాల్లో ప్రభావ నా ప్రియబిడ్డలు ఆయన ఉంటుండగా మీకు ఆపదల భద్రత అనుగ్రహించండి. వారి పనిలో ప్రయాణాలు మీకు తోడుగా ఉండి సాయం చేయండి. అలాగే నేను ఇదిగో తండ్రి సంతోషపడులు ఉన్నటువంటి సంతోషపడులు ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పనిలో ప్రయాణంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. వారు చేస్తున్న చేపల చెరువులు, రైలు చెరువులు దీవించండి, ఆశీర్వదించండి. సంతోషపడులు ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. అలాగే ఆయన ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి. మంచి ఆరోగ్యము శక్తిని అనుగ్రహించండి. ఎవరైతే ఆయన బిడ్డలు లేక బాధపడుతున్నారో వారి గర్భాలు తెరిచి జీవములు బిడ్డలు ప్రభావ ఆ బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ఆయన తగిన గాంలో సులువైన కాంపుని ప్రభావ వారికి అనుగ్రహించండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడానికి మీకు చూపించండి. అలాగే ఈ జీవితం అంతటి కూడా ఎవరికి ఎటువంటి గురికి ఇబ్బందులు లేకుండా ఈ రోజంతా మీకు ఆపదల భద్రత అప్పుడు బిడ్డలందరికీ అనుగ్రహించండి. బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఆయన తండ్రి పరిచయకు సహకరిస్తున్న వారిని సహాయం చేస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటాం. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నుండి నా సహవాసం నా ప్రియులందరికీ పరిశుద్ధాత్మ సలహా